హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మా రెసిపీస్ అన్నీ ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తున్నారా? అండ్ ఎలా వస్తున్నాయి అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు అయితే మీకు కాలీఫ్లవర్ అండ్ టొమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కాలీఫ్లవర్ మనకు ఇప్పుడు దొరుకుతుంది, ఇప్పుడు సీజన్ కాబట్టి కన్ఫామ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇలాగా. సో ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ అలాగే టమాటోస్ పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. కాలీఫ్లవర్ మరీ పెద్దవి అలాగే మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో మీకు ఏ విధంగా అయితే మేము వీడియోలో చూపించామో ఆ సైజులో కట్ చేసుకోండి. అండ్ టమాటో పీసెస్ కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందు మనం కాలీఫ్లవర్ని వాటర్లో బాయిల్ చేసుకోవాలండి, కుక్ చేసుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్ బాగు చేసుకున్నప్పుడు కూడా క్లీన్ చేసుకున్నప్పుడు కూడా చూసుకోండి, ఎందుకంటే కొన్ని పురుగులు అవి ఉంటాయి. సో జాగ్రత్తగా కట్ చేసుకున్నప్పుడు చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే అవి కుక్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం అవి మునిగేటట్టు వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ కాలీఫ్లవర్ పీసెస్ వేసేసుకొని అవి కొంచెం కుక్ అయ్యేంత వరకు 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అవి కుక్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందామండి. దానికోసం ఇంకో కడాయి తీసుకొని అది స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆవాలు జీలకర్ర వేసుకున్నాక దాంట్లో కొన్ని కరివేపాకు రెప్పలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చీరికల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. అవన్నీ కూడా మనకి ఫ్రై అవ్వాలండి. సో అవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకోండి. ఈ కర్రీకి మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. సో ఆనియన్స్ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయండి, త్వరగా కుక్ అవుతాయి. సో ఆనియన్స్ వేసుకున్నాక సాల్ట్ అయితే వేసేసుకోండి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాక దాంట్లో టమాటో పీసెస్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి. అవి వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని టమాటోస్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో దానికోసం మూత పెట్టుకొని కుక్ చేసుకోండి, త్వరగా కుక్ అయిపోతాయి టమాటో పీసెస్ కూడా. సో మీరు ఎప్పుడైనా ఇలాగ టొమాటో అండ్ కాలీఫ్లవర్ కర్రీ ట్రై చేశారా? లేదా కాలీఫ్లవర్ ఉంటే కనుక మీ ఇంట్లో ఇప్పుడు ఏం కుక్ చేసుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మధ్య మధ్యలో మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి టమాటోస్ కుక్ అయ్యాయో లేదో. మళ్ళీ ఎక్కువసేపు ఉంచేసిన మూత పెట్టుకుని కలుపుకోకుండా టమాటోస్ అనేవి బర్న్ అయిపోతాయి, మాడిపోతాయి. సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటుండండి. చూసారు కదండి, మనం బాయిల్ చేసుకుంటున్న కాలీఫ్లవర్ పీసెస్ కూడా బాయిల్ అయిపోయినాయి. మీరు చూసుకోండి, ప్రెస్ చేసి ముక్క తీసుకుని చూస్తే తెలుస్తుంది. అవి కుక్ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవి ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోండి. సో దట్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. స్ట్రైనర్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. టమాటో పీసెస్ మనకి కొంచెం కుక్ అయ్యాక అవి 80% కుక్ అయిపోయాక కాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే కాలీఫ్లవర్ పీసెస్ కూడా ఆల్రెడీ కుక్ అయినాయి కాబట్టి రెండు తర్వాత కొంచెం కుక్ అవ్వాల్సింది కుక్ అయిపోతాయి. సో టమాటో పీసెస్ మనకి మ్యాక్సిమం కుక్ అయిపోయినాయండి. సో ఇప్పుడు దాంట్లోకి మనం కుక్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసేసుకున్నాము. సో కాలీఫ్లవర్ పీసెస్ వేసేసుకున్నాక ఇంకొకసారి పైకి కిందకి మొత్తం ఆ టమాటోస్ అలాగే ఆ మసాలా అదంతా అన్ని ఇంగ్రీడియంట్స్ కాలీఫ్లవర్కి పట్టేటట్టు బాగా పైకి కిందకి మిక్స్ చేసుకోండి. మా ఛానల్ని ఏంటండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే కనుక కన్ఫర్మ్ ఒకసారి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో రెసిపీ నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మీరు చూసి ట్రై చేసేయచ్చు. సో ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఆనియన్స్కి, ఇప్పుడు మళ్ళీ సాల్ట్ అది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే కాలీఫ్లవర్ పీసెస్ మనం కుక్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సో ఒకసారి సాల్ట్ అది చూసుకుని ఏమన్నా ఎక్స్ట్రా పడుతుంది అంటే వేసుకోండి. మాకైతే పడుతుందని చెప్పి మేమైతే ఎక్స్ట్రా వేసుకున్నాము. సో కాలీఫ్లవర్ పీసెస్ వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. అండ్ మధ్య మధ్యలో తీసుకొని మిక్స్ చేసుకోవడం మర్చిపోకండి. సో కర్రీ మీకు తెలుస్తుందండి, కాలీఫ్లవర్ పీసెస్ అది అన్నీ దగ్గరికి వస్తే చూసారా కాలీఫ్లవర్ ఎంత బాగా కుక్ అయిందో.
సో ముందుగా అలా బాయిల్ చేసుకుంటే మీకు కాలీఫ్లవర్ అనేది అన్ని ముక్కలు బాగా కుక్ అయ్యి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో పక్కా ఆ ప్రాసెస్ని అయితే స్కిప్ చేయకండి. సో మనకి టొమాటో కాలీఫ్లవర్ కుక్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్ అలాగే లైట్గా గరం మసాలా అయితే వేసుకుంటున్నామండి. ఆల్రెడీ చిల్లీస్ వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి మీరు చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి మీ స్పైస్ లెవెల్స్ బట్టి. సో అవి రెండు వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు దీంట్లో అయితే మనం మిల్క్ యాడ్ చేసుకుంటామండి. మేమైతే మిల్క్ యాడ్ చేసుకుంటాం టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి, ఇంకా పెంచడం కోసం. సో మీకు పాలు వేసుకోవటం ఇష్టం లేదు అనుకుంటే మీరు మానేయచ్చు. సో చూసారుగా ఒక చిన్న గ్లాసులు అయితే పాలు వేసుకున్నాం. పాలు వేసుకున్నాక మూత అయితే పెట్టొద్దండి, మూత పెడితే విరిగిపోయినట్టు వస్తాయి. సో మూత పెట్టకుండా పాలు వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. పాలు పోసాక ఎక్కువసేపు పట్టదండి, ఒక 3 to 5 మినిట్స్లో మొత్తం కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. సో చూసారుగా కర్రీ దగ్గరికి వచ్చేసింది అంటే మనకి కర్రీ అయిపోయింది. సో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎమ్మి కాలీఫ్లవర్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.